ఇచ్చి ఉద్యోగ బాధ్యతలు ఇచ్చి 7 బిడ్డల నుంచి వారి కుటుంబాలు మన సంతానంతో వారిని ఆశీర్వదించి స్థానిక సంఘం గడక ప్రార్థనా మందిరంలో బాధ్యత కలిగినటువంటి సహోదరులు నా తండ్రి మీ సేవా పరిచర్యలు మన పాలువారవటానికి స్థితిస్తూ ఉన్నాం. నా తండ్రి వారి యొక్క శేష జీవితమందు వారి పిల్లల సంరక్షణలో నా తండ్రి సేద వీరునట్లు మీరు పంపించి రాత్రికాల సమయంలో మీ పరలోకపు పిలుపుతో నా తండ్రి తన యొక్క ప్రయాసకు విశ్రాంతినిచ్చి మీ నిత్య విశ్రాంతిలో నా తండ్రి వారికి ఇచ్చిన ప్రవేశమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. విడువబడినటువంటి తన యొక్క 7 బిడ్డలు వారి కుటుంబాలు మన సంతానము రక్త సంబంధికులు బంధువులు సంఘము వారికి కావలసిన ఆదరణ మీరు అనుగ్రహించి మా ప్రభువా శుభప్రదమైన నిరీక్షణతో మీకు మహిమకరంగా భూస్థాపన జరిగించడంలో మీరే సహాయపడుతురమ్మని వేడుకుంటున్నాం. రాగలిగిన ప్రియులైన వారందరిని బట్టి దైవ సేవకులు పెద్దలు పరిశుద్ధులు బంధువులను బట్టి ప్రభువా మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. మార్గంలో ఉన్న వారిని కూడా క్షేమంగా తీసుకుని రండి. నమ్మకమైన నా తండ్రి ఈ కార్యమంతా మీకు మహిమకరంగా జరిగించడంలో సహాయపడుతురమ్మని మీ నిత్య నిబంధన రక్త ప్రోక్షణ తెచ్చుకుంటూ విశ్వాసంతో యేసుక్రీస్తు వారి పేరిట హృదయపూర్వకంగా స్తుతులర్పించి ప్రార్థించి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. జార్జన కోటేశ్వరరావు మోషే గారు భాగ్యరావు మన ఎలా ఉన్నా $674 658 మహారాజు సన్నిధి మకుటదారులై నిత్య జీవ శాంతిలో విలసియుందుము. హల్లెలూయా పాట పాడేదము, హల్లెలూయా పాట పాడేదము, పాడేదము పాడేదము హల్లెలూయా
పాడేదము పాడేదము హల్లెలూయా పాట. 678 662 దాటు మీ వద్దని యాత్రి కూడా 678 662. దాటుమోయోగాను రాత్రి కూడా 4 గడియలకే అతిథివి నీవిచట. దాటుమోయోగాను రాత్రి కూడా 4 గడియలకే అతిథివి నీవిచట. ఇహలోకములో సుఖమే లేదు, ఇహలోకములో సుఖమే లేదు, గాడిన పోలినదే జీవితమంతయును. ఇహలోకములో సుఖమే లేదు, గాడిని పోలినదే జీవితమంతయును. దాటుమోయోగాను రాత్రి కూడా 4 గడియలకే అతిథివి నీవిచట. నీడలు క్షణములు మారిన రీతి, నీడలు క్షణములు మారిన రీతి, జీవితముండు గదా ఆవిరి సమమే గదా. నీడలు క్షణములు మారిన రీతి, నీడలు క్షణములు మారిన రీతి, జీవితముండు గదా ఆవిరి సమమే గదా. దాటుమోయోగాను రాత్రి కూడా 4 గడియలకే అతిథివి నీవిచట. వ్యాధము వ్యాధము మాయాలోకము, వ్యాధము వ్యాధము మాయాలోకము, లోని సర్వమును చేతను పోలినదే. వ్యాధము వ్యాధము మాయాలోకము, లోని సర్వమును చేతను పోలినదే. దాటుమోయోగాను రాత్రి కూడా 4 గడియలకే అతిథివి నీవిచట. ఆనులనేటి చూడుము క్రీస్తు, కానులేసి చూడుము క్రీస్తు, ఆయనే సర్వములో మహోన్నతుడు. కన్నులెత్తి చూడుము క్రీస్తు, ఆయనే సర్వములో మహోన్నతుడు. దాటుమోయోగాను రాత్రి కూడా 4 గడియలకే అతిథివి నీవిచట. సిలువను మోసి సాగుము ప్రియుడా, సిలువను మోసి సాగుము ప్రియుడా, చేరుదువు నీవు కానను దేశమున. సిలువను మోసి
వాక్యము మార్గము చూపును నీకు, వాక్యము మార్గము చూపును నీకు, క్రీస్తునే గురిగా నుంచుకొనుము సదా. వాక్యము మార్గము చూపును నీకు, క్రీస్తునే గురిగా నుంచుకొనుము సదా. దాటుము యోర్దాను యాత్రికుడా, 4 గడియలకే అతిథివి నీవిచ్చట. దాటుము యోర్దాను యాత్రికుడా, 4 గడియలకే అతిథివి నీవిచ్చట. పది నిమిషాలు దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకొని తిరిగి మనము బరాక మందిరానికి వెళతాము. బాడీని తీసుకొని పరిశుద్ధ గ్రంథము నుండి ఉదయకాల సమయం మనం జ్ఞాపకం చేసుకునే మాట యెషయా గ్రంథము 57వ అధ్యాయము 1-2 వచనాలు మరో పర్యాయము చదువుకుంటాం. యెషయా గ్రంథము 57వ అధ్యాయము 1-2 వచనాలు. నీతిమంతులు నశించుట చూచి ఎవరును దానిని మనసున పెట్టరు, భక్తులైన వారు తీసుకొని పోబడుచున్నారు. కీడు చూడకుండా నీతిమంతులు కొనిపోబడుచున్నారని ఎవరికి నీ తోచదు. వారు విశ్రాంతిలో ప్రవేశించుచున్నారు. తమకు సూటిగానున్న మార్గమున నడుచువారు తమ పడకల మీద పరుండి విశ్రమించుచున్నారు. తిరిగి మరో మాట కీర్తన 31వ కీర్తన 15వ వచనము అందరం కలిసి చదువుకుంటాం. నా కాలగతులు నీ వశములోనున్నవి, నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షింపుము. ప్రియమైన తండ్రి, యేసుక్రీస్తు వారి పేరట స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మా ప్రియులు శామ్యూయల్ గారిని మీ నిర్ణయకాల సమయంలో మీరు ప్రేమించి వెతికి రక్షించి చక్కని కుటుంబ జీవితం ఇచ్చి ఉద్యోగ బాధ్యతలను ఇచ్చి 7 బిడ్డలు వారి కుటుంబాలు మనోసంతానముతో సంఘముతో కలిసి నిన్ను సన్నుతించుటలో కృపణిస్తూ వచ్చినారు. తిరిగి నా ప్రభువా, మీ పరలోకపు పిలుపుతో వారికి మీరు ఇచ్చిన నిత్య విశ్రాంతిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. తిరిగి భూస్థాపన కొరకై సిద్ధపరిచి ఉండగా నా తండ్రి, మీకు మహిమకరంగా ఈ కార్యము జరుగుటలో మీరే కృప చూపిస్తూ రండి. ఇంకా మార్గంలో ఉన్నవారిని కూడా తండ్రి క్షేమంగా సమయానికి తీసుకుని రమ్మని వేడుకుంటూ చదివిన భాగం దీవించి కొన్ని తలంపులు దయచేసి మహిమ పొందమని యేసుక్రీస్తు వారి పేరిట హృదయపూర్వకంగా స్తుతులు అర్పించి ప్రార్థించి వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్. భక్తులైన వారు కొనిపోబడుచున్నప్పుడు భూమి మీద ఉన్నవారు కీడు చూచేవారిగా ఉన్నారు. కొనిపోబడిన వారు నీతిమంతుడైన యేసును చూచేవారిగా, యేసుతో ఉండేవారిగా ఉన్నారు. భూమి మీద ఉన్న మనము కీడు చూస్తూ మన యొక్క స్థితిగతులు ఎలా ఉన్నాయని కీర్తనకారుడు జ్ఞాపకం చేస్తున్నాడు. చూడండి, 31వ కీర్తన 15వ వచనంలో తెలియజేయబడుతున్న మాట ఏమనగా, నా కాలగతులు నీ వశములో ఉన్నాయి. ఎలాంటిది మన జీవితము అని అంటే 103వ కీర్తన 15వ వచనంలో మాట వ్రాయబడినది. 103వ కీర్తన 15వ వచనం, నరుని ఆయువు గడ్డివలేనున్నది, నరుని ఆయువు గడ్డివలేనున్నది, అడవి పువ్వు పూయినట్లు వాడు పూయను, దాని మీద గాలి వెచ్చగాది లేకపోవును, ఆ మీదట దాని చోటు దానిని ఎరుగదు. మన కాలగతులు దేవుని వశములో ఉండగా మనము దేనితో పోల్చబడుతూ వచ్చినాము అంటే పువ్వుతో, గడ్డి పువ్వుతో పోల్చబడుతూ వచ్చినాం. అందుకనే మానవుని దేవుడు నేల మంటితో సృష్టించినాడే తప్ప
ఏ పువ్వు నుంచో, వెండి నుంచో, బంగారం నుంచో సృష్టించలేదు. భక్తులైన వారు అందుకనే వారు ఎప్పుడు కూడా ఈ పూల విషయంలో వారు మక్కువ చూపేవారు కాదు. ఎందుకనగా ఈ పువ్వు ఉదయకాల సమయంలో చూస్తే ఎలా ఉంటుందంటే పువ్వు పూసి చాలా వికసించేదిగా ఉంటూ ఉంది. దాని మీద గాలి వీచినప్పుడు అది ఎక్కడికి కొట్టుకొని పోతుందో తెలియదు. మన ఆయువు కూడా అలాంటిదే. చూడండి మాట 78వ కీర్తన 39వ వచనంలో మనము గాలి వంటి వారము అని వ్రాయబడింది. 78వ కీర్తన 39వ వచనం. కాగా వారు కేవలము శరీరులై ఉన్నారని, వారు కేవలము శరీరులై ఉన్నారని, విసిరి వెళ్ళి మరల రాని గాలి వలె ఉన్నారని, విసిరి వెళ్ళి మరలా రాని గాలి వలె ఉన్నారని ఆయన జ్ఞాపకము చేసుకుని. మనం ఎలాంటి వారమయ్యా అంటే విసిరి వెళ్ళే గాలి లాంటి వారం. ఈ గాలి పువ్వు వంటి జీవితం మీద వీచగా ఈ పువ్వు ఎక్కడ కొట్టుకొని పోతుందో తెలియదు. మనము బాగున్నట్టే ఉంటాము. ఏ సమయంలో ఈ పువ్వు వాడిపోతుందో తెలియదు. విచారం ఏంటంటే ఈ పువ్వులు ఈ దినాల్లో అన్ని సందర్భాలకి ఉపయోగిస్తున్నారు. పుట్టినరోజు ఇస్తూ ఉన్నారు, చనిపోయిన రోజు ఇస్తూ ఉన్నారు, చనిపోయినప్పుడు ఇస్తూ ఉన్నారు, ఏమైనా అకేషన్స్ కూడా ఈ పూలే తీసుకొని వస్తూ ఉన్నారు. భక్తులు ఈ పువ్వులను స్వీకరించరు. ఎందుకంటే గాలి దాని మీద వీచగా అదేమవుతుంది, కొట్టుకొని పోతుంది. మన ఆయుష్ ఎలాంటిదయ్యా అంటే గడ్డి పువ్వు వంటిది. రెండవది చూద్దాం రండి. 39వ కీర్తన 11వ వచనము మనము వట్టి ఊపిరి వంటి వారము అని వ్రాయబడింది. 39వ కీర్తన 11వ వచనం. దోషమును బట్టి నీవు మనుషులను గద్దెంపుతో శిక్షించినప్పుడు చిమ్మట కొట్టిన వస్త్రం వలె నీవు వారి అందము చెడగొట్టెదవు. నరులందరూ వట్టి ఊపిరి వంటి వారు. నరులందరూ వట్టి ఊపిరి వంటి వారు. మన ఊపిరి గట్టిది కూడా కాదు. ఏ సమయంలో మనము ఊపిరి వదలాల్సి వస్తుందో తెలియదు. నరుణ్ణి నేలమంటితో చేసి వాని నాసికారంధ్రములో ప్రభు అయిన దేవుడు జీవవాయువు ఊదినాడు. అయితే నరుని యొక్క ఆయువు ఏమని దేవుని వాక్యం ద్వారా వ్రాయబడుతున్నదంటే వట్టి ఊపిరి. మనము గట్టిగా గాలి వీచినా, గట్టిగా ఊపిరి పీల్చినా, గట్టిగా కొద్ది నిమిషాలు ఊపిరి పీల్చకుండా ఉన్నా మన స్థితి తారుమారైపోతుంది. మన ఆయుష్ ఎలాంటిదయ్యా అంటే వట్టి ఊపిరి వంటిది. మూడోది చూడండి, మన ఆయుష్ ఏమని వ్రాయబడింది. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 14వ వచనంలో చూసినట్లయితే మనము ఆవిరి వంటి వారము అని వ్రాయబడింది. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 14వ వచనం. రేపేమి సంభవించునో మీకు తెలియదు. రేపేమి సంభవించునో మీకు తెలియదు. మీ జీవము ఏ పాటిది. మీ జీవము ఏ పాటిది. మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారం. నరుని యొక్క ఆయువు ఆవిరి వంటిది. ఈ ఆవిరి ముఖ్యంగా స్త్రీలు ప్రతిదినము గమనిస్తారు. భోజనం వండే సమయాన పొంగొచ్చిన తర్వాత దాని మీద మూత తీస్తే దానిలో నుంచి పైకి ఆవిరి వస్తుంది. ఎంతసేపు కనబడుతుందండి ఆవిరి? కొద్ది నిమిషాలే, కొన్ని క్షణాలే. మన ఆయుష్ కూడా అంతే. నీటి మీద ఆవిరి వంటి వారం. ఏ క్షణాన ఏమవుతామో తెలియదు. ఇలాంటిది మన ఆయువు. మన ఆయుష్ ఆయన వశములో ఉన్నది. 3 విషయాలు చూసాం. 1 ఎండిపోయే గడ్డి పువ్వు వంటి వారం. 2 వట్టి ఊపిరి వంటి వారం. 3వది నీటి మీద ఆవిరి వంటి వారం. 4వది చూడండి, యెషయా గ్రంథము 40వ అధ్యాయము 15వ వచనంలో రాయబడింది, త్రాసు మీద ధూళి వంటి వారము, చేద నుండి జారే నీటి బిందువు వంటి వారమని దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. యెషయా గ్రంథము 40వ అధ్యాయం 15వ వచనం. త్వరగా యెషయా గ్రంథం 40వ అధ్యాయం 15వ వచనం. జనములు చేద నుండి జారు నీటి బిందువుల వంటివి. జనులు త్రాసు మీద ధూళి వంటి వారు. ఇదివరకు దినాల్లో చేద బావులు ఉండేవి. అందులో చేంతాడేసి నీరు చేస్తూ ఉంటే
ఆ తాడుకి కొన్ని నీటి బిందువులు అంటుకొని ఉంటాయి. పైకి వచ్చే లోపు ఆ నీటి బిందువులు ఏమైపోతాయండి? పుట్టుక్కున నీళ్ళలో బావిలో పడిపోతాయి. మన జీవితం కూడా అంతే. ఉదయకాల సమయంలో మనము కిరాణా షాపుకి వెళ్ళి ఏమైనా కేజీ కందిపప్పు అడిగితే వాళ్ళు ఏం చేస్తారంటే త్రాసుని ఉఫ్ఫు అని ఊతారు. దాని మీద ధూళి వంటి వారు. మన ఆయుష్ ఏ సమయాన ఎలా అవుతుందో తెలియదు. ఆఖరిది 5వది చూసుకొని ముగించుకుంటాము. 2వ సమూయేలు గ్రంథము 14వ అధ్యాయము 14వ వచనంలో వ్రాయబడింది, మనమందరము చనిపోవలసిన వారమే కదా, నేల మీద పోయబడిన నీరు ఎలాగూ తిరిగి మరలా ఎత్తలేమో అలాంటిది మన ఆయువు అని వ్రాయబడి ఉంది. చదవనా? మనమందరమును చనిపోదము కదా, నేలను ఒలికిన మీదట మరలా ఎత్తలేని నీటి వలె ఉన్నాం. చెప్పే నేను చేరి వచ్చిన మనము ఎవరైనా శాశ్వత కాలము భూమి మీద జీవించగలిగిన వారు ఉన్నారా అంటే బైబిల్ ప్రకారం ఒక్కరు కూడా లేనే లేరు. ఎలాంటిది మన ఆయువు అంటే నేల మీద నీళ్లు పడిపోగానే తిరిగి అవి మరలా మనము ఎలాగో ఎత్తలేమో మన ఆయుష్ కూడా, మన ఊపిరి కూడా అలాంటిది. ఇటు 5 విధాలుగా ఉన్న మన ఆయువు ఎవరి వశంలో ఉన్నదంటే దేవుని వశంలో ఉన్నది. ఈ దేవుని వశంలో ఉన్న మనము ఆ క్రింద 30వ కీర్తన 31:15 2వ వరుసలో వ్రాయబడింది, ఆయన రక్షణలోనికి నీవు నేను మనము రాగలిగినట్లయితే వారి యొక్క ఆయుష్ యుగ యుగాలు ఎలా ఉంటుంది? 116వ కీర్తన 15వ వచనంలో వ్రాయబడిన మాట ఏమిటంటే, యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువైనది. మన ప్రియులు శామ్యూయల్ గారు నిన్నటి దినాన ఇట్టి గడ్డి పువ్వు వంటి ఆయువు కలిగినటువంటి వారు దేవుని యొక్క నిర్ణయకాల సమయంలో పిలువబడగా, నిర్ణయకాల సమయంలో దేవుని యొక్క పిలుపుకు శుభవార్తకు విధేయత చూపిన వారై రక్షణ అనుభవంలో ఉండగా వారి యొక్క మరణము దేవుని దృష్టికి విలువైనదిగా ఎంచబడి తన ప్రయాసను మాన్పి నిత్య విశ్రాంతిలో ఉండటానికి దేవుడు వారిని కొనిపోబడినాడు. దేవుడు వారిని కొనిపోయినాడు. ఇది మనము కూడా భూమి మీద దేవుని చేత కొనబడిన వారమై ఉంటేనే ఆ మోక్ష భాగ్యము కలిగి ఉంటాం. దేవుని చేత కొనబడిన వారిగా ఉంటే మనమందరము కూడా పాపము చేత అమ్మబడి పాతాళానికి బంధించబడిన వారం అవుతాం. ఆ ఒక్క మాట చదువుకొని మనము ప్రార్థన చేసుకుని మందిరానికి వెళతాము. చూడండి, రోమీలకు రాసిన పత్రిక మనము పాపమునకు అమ్మబడుతున్న వారము. 7వ అధ్యాయం 14వ వచనం, ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనదని ఎరుగుదుము. అయితే నేను పాపమునకు అమ్మబడి శరీర సంబంధనై ఉన్నాను. భూమి మీద తల్లి గర్భమున జన్మించిన ప్రతి మానవుడు శరీరంలో ఉన్నంత కాలము మనము పాపము చేత అమ్మబడుచున్నాము. ఇటువంటి పాపము చేత అమ్మబడుచున్న మన యొక్క ఆయువు గడ్డి పువ్వు వంటిది. మన ఆయువు వట్టి ఊపిరి వంటిది. మన ఆయువు నీటి మీద ఆవిరి వంటిది. మన ఆయువు త్రాచు మీద నుండి దొర్లిపోయే దుమ్ము చేద నుండి జారే బిందు వంటిది. మన ఆయువు నేల మీద పడి తిరిగి ఎత్తలేని నీరు వంటిది. ఇలాంటి ఆయువు కలిగిన మానవుని కొరకు, ఇలాంటి గడ్డి పువ్వు వంటి కలిగినటువంటి మానవుని కొరకు సృష్టికర్త అయిన దేవుడు, సర్వాధికారి అయిన దేవుడు, పాపమెరుగని దేవుడు, పరలోకమందు అత్యున్నతమైన సింహాసనం మీద నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని కొనియాడబడుచున్న దేవుడు ఇట్టి వట్టి ఊపిరి వంటి అయిన మానవుని కొరకై విలువ పెట్టి కొనడానికి ఆయన ఏమి దారపోసినాడయ్యా అంటే తన ప్రాణమును. అందుకనే 49వ కీర్తన 9వ వచనంలో రాయబడింది, వాని ప్రాణ విమోచన క్రయధనము ఎన్నటెన్నటికి అది అట్లుండవలసినదే. మన కొరకై మనము పాపమునకు అమ్మబడుతున్న మనలను ఆయన ప్రాణమిచ్చి కొనినాడు. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 18-19 వచనాల్లో రాయబడిన మాట ఏమనగా, మీరు విలువ పెట్టి
కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవునిని మహిమపరచుడి. ఈ దైవ నియమమునకు మన ప్రియులు నిర్ణయ కాల సమయంలో పాపము చేత అమ్మబడుచున్నప్పుడు ప్రభు ప్రేమను బట్టి విమోచించబడిన వారై రక్షణలోనికి వచ్చి వారి ఆయుష్ ఉన్నంత వరకు దేవుని మహింపరుస్తూ ఉన్నారు. పోయిన ప్రబోధనం కూడా మేము పెద్దలతో కలిసి వెళ్ళి వారిని పలకరిస్తూ వచ్చినప్పుడు కేజీ అక్క వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే, హాస్పిటల్లో ఉన్నప్పుడు కూడా వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే, అన్న ప్రతి ఆదివారము బెరాకలో మీరు ఏ వాక్యం అయితే చెప్తారో తిరిగి అదంతా ఆయన హైదరాబాద్లో ఉన్నా సరే మేము ఫోన్లో మమ్మల్ని అడుగుతూ ఉంటారు, మేము వారికి వాక్యం చెప్తా ఉంటాం. ఆయన వినేవారు, ఆలకించేవారు, ప్రభువుని స్తుతించేవారు. ఎందుకు అనగా తన శరీరములో పాపము చేత అమ్మబడుతున్న తన స్థితిని పాపమెరుగని దేవుడు విమోచించి విలువ పెట్టి కొనినాడు గనక నా శరీరంలో ఉన్నంత వరకు నేను దేవునిని మహిమపరుస్తాను. కొనబడిన నేను నిర్ణయకాల సమయంలో దేవుని చేత కొనుపోబడతాను విలువైన స్థలమునకు. వారికి దేవుడు నిత్య విశ్రాంతినిచ్చినాడు. విలువైన తన రాజ్య వారసత్వంలోనికి దేవుడు కొనుపోబడినాడు. మరి మిగిలి ఉన్న మనస్థితి ఏమిటి? ప్రియమైన సోదరి సోదరుడా, ఒట్టి ఊపిరి వంటి మన ఆయువులో పాపము చేత అమ్మబడుతున్న ఈ మట్టి శరీరములో నుండి మహిమ కలిగిన దేవుని ద్వారా ఆయన ప్రాణ విమోచన క్రయధనం ద్వారా నీవు నేను మనము రక్షణ అనుభవంలోనికి వచ్చి రక్షకునికి మహిమకరంగా మనము జీవించగలిగినట్లయితే నిర్ణయ కాల సమయంలో మన ప్రభువుని మరియు తన పరిశుద్ధులైన వారందరినీ శామ్యూయల్ గారిని కూడా చూడగలుగుతాం. ఇట్టి శుభప్రదమైన నిరీక్షణతో దేవుని మందిరమునకు అక్కడి నుంచి బరియల్ గ్రౌండ్కి తీసుకుని వెళ్ళ మునుపు సజీవులమైన మనము మన స్థితి అంటే ఒక్కసారి ఆలోచించి ఆ పాపము చేత అమ్మబడి పాపము చేయవారందరినీ పాతాళము పట్టుకుంటుంది. ఆ స్థితి నుండి తప్పించడానికే యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చినారు. ఆ యేసుక్రీస్తు వారి యొక్క శిలువ మరణ భూస్థాపన పునరుద్ధానమేందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారికి మరణ భయం ఉండదు. వారిని బట్టి వారి ఇంటి వారందరినీ కూడా ప్రభు అయిన దేవుడు విమోచించి నిత్య రాజ్యం యొక్క ఆశీర్వాదాన్ని దేవుడు వారికి అనుగ్రహిస్తాడు. ఇట్టి నిరీక్షణ నీవును కలిగి ఉండాలని, ఇట్టి రక్షణ నీవును పొందాలని తన మరణము ద్వారా కూడా ప్రభు అయిన దేవుని మహిమపరచడానికి ఈ శుభవార్త నీకు అందిస్తూ ఉన్నాం. మీ కొరకై చిన్న ప్రార్థన చేసి దేవుని మందిరానికి తీసుకుని వెళ్తాం. మన ప్రియులు ఇమ్మానుయేల్ అన్న ప్రార్థన చేస్తారు. తర్వాత మనము మరి బెరాకాకు వెళతాం. ప్రార్థన చేస్తాం. పరిశుద్ధ తండ్రి, యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఉన్నతమైన ఘనమైన నామంలో ప్రభా ఈ సాయంకాల సమయం మీ దాసుడు మా ప్రియ సహోదరుడు ఆయన శ్యామంకులు భౌతికాయం దగ్గర తండ్రి మేమందరము చేరటానికి మీరు ఇచ్చిన మీ కృపను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. దయగలిగిన దేవుడవుగా, కనికరం కలిగిన తండ్రివిగా, ప్రభా కృపా వాత్సల్యత చూపించే దేవుడవుగా, అనాది కాలం మీ సంకల్పం మీ ఉద్దేశంలో తండ్రి మీ దాసుని మీరు ప్రేమించి మీరు కనికరించి మీరు కల్వరిలో కార్చిన రక్తము ద్వారా ప్రభా మీ దాసుని మీ బిడ్డగా మీరు చేసుకొని తండ్రి పెరాకాలో నాయన మీ దాసురాలు అన్నమాటితో కూడా కలిసి తండ్రి ప్రభా మరి నాయన ఇద్దరు మిమ్మల్ని సేవించడానికి మిమ్మల్ని ఘనపరచడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు తండ్రి. ప్రభా మీరు ఇచ్చిన మీ బాధ్యత బెరాకాలో తాను నెరవేర్చడానికి మీరు ఇచ్చిన మీ కృపను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ కనపరుస్తూ ఉన్నా. ఎంత గొప్ప దేవుడో, కనికరము కలిగిన దేవుడవుగా మీరు నందుకే స్తోత్రాలు. ఆ రీతిగా ప్రభావాన్ని ప్రేమించి ఇచ్చిన బిడ్డలందరూ నాయన కుమారులు కుమార్తెలు
వారి కుటుంబాలు, వారి బిడ్డలు, తండ్రి బిడ్డల బిడ్డల్ని నాయన మీ దాసుడు చూడగలగటానికి మీరు ఇచ్చిన కృపను బట్టి స్తోత్రాలు. నీతిమంతులు కీడును చూడకుండా కొనిపోబడుతున్నారు అని మీ దాసుని ద్వారా ఈ సందర్భంలో చెప్పిన మాటను బట్టి మీకు వందనాలు ప్రభా. నరుని ఆయుష్ 70 సంవత్సరములు, అధిక బలమైతే 80 సంవత్సరాలన్నా మీ దాసుని అధిక బలానికి మించి నిండు వృద్ధాప్యం వరకు మీరుంచి ప్రభా, రాత్రికాల సమయం మీరు పిలుచుకున్న దాన్ని బట్టి మీకు స్తోత్రాలు. పిలిచిన పిలుపుకి లోబడి నాయన మీ దగ్గరకు వచ్చి ఉంటుండగా నాయన మిమ్మల్ని స్తుతిస్తా ఉన్నాం. ఒక దినాన్న తండ్రి మేము కూడా నాయన తండ్రి చూడగలము అనేటువంటి నిరీక్షణ మాకును మీరు అనుగ్రహిస్తూ వస్తున్న మీ లేఖన భాగాలన్నింటిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ మిమ్మల్ని ఘనపరుస్తూ ఉన్నాం. సమయంలో విడిచిన భౌతిక కాయానికి నాయన జరిగించబడే భూస్థాపన కార్యక్రమం నాయన తండ్రి మీ నామానికి మహిమకరంగా చేయండి నాయన. అనేకుల జీవితాల్లో రక్షణ ఆశీర్వాదం కలిగిందిగా ఉండటానికైనా కృపనివ్వండి నాయన. బిడ్డల యొక్క కుటుంబాలు నాయన కావలసిన ఓదార్పు, ధైర్యం, నెమ్మది ఇవ్వండి. మీరు సెలవిస్తూ వచ్చారు కొరింథీ పత్రిక, సమస్తమైన ఆదరణ అనుగ్రహించే దేవుడు అని మీరు సెలవిస్తూ వచ్చారు. అట్టే ఆదరణతో ఈ కుటుంబాలను నింపి మీరే మహిమ పొందమని ముందున్నటువంటి సమయాన్ని నాయన ఆశీర్వాదకరంగా చేయమని వేడుకుంటూ వందనాలు చెల్లించి మా ప్రభును, మా రక్షకుడు, మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన, ఉన్నతమైన, ఘనమైన నామంలో స్తుతించి ఘనపరిచి ప్రార్థిస్తా ఉన్నాము తండ్రి. ఆమేన్. మనము ఇంకెవరైనా చూడవలసిన వారు ఉంటే చూడండి. తిరిగి కాఫిన్ బాక్స్లో పెట్టి బరాక మందిరానికి వెళ్తాము. అక్కడ కొద్ది నిమిషాలు పాట, కొంతమంది సాక్ష్యము, కొద్ది నిమిషాలు వాక్యం చెప్పుకొని సువార్త చేసుకుంటూ బరియల్ గ్రౌండ్ దగ్గరికి వెళ్తాం. ప్రారంభించిన వారందరూ కూడా పాల్పొంపులు పొందండి. Mira
కొద్ది నిమిషాలు ధైర్యం సాక్ష్యం చెప్పదలిచిన వారు కుటుంబ సభ్యుల్లోనైనా దేవుని సేవకులలోనైనా విశ్వాసాలలోనైనా ఎవరైనా వచ్చి వారి గురించి సాక్ష్యం చెప్పవలసిందిగా సమయం ఇస్తూ ఉన్నాం. సమయంలో మాట చదువుకొని విషయాలు అంకుల్ గురించి జ్ఞాపకం చేయాలని ఇష్టపడుతున్నాను. యోగు గ్రంథం 42వ అధ్యాయం 1-2 వచనాలు. యోగు గ్రంథం 42వ అధ్యాయం 1-2 వచనాలు. అప్పుడు యోగు యెహోవాతో ఇలాగ ప్రతిష్ఠించెను, నీవు సమస్త క్రియలు చేయగలవు, నీవు ఉద్దేశించినది ఏదియు నిష్ఫలము కానేదని నేను ఇప్పుడు తెలిసికొంటిని. సరే, నీ భాగాన్ని ప్రభు దీవించి ఆశీర్వదించుగాక. ఇక్కడ
యోగు దేవుడితో మాట్లాడిన మాటలు ఇక్కడ మనం జ్ఞాపకం చేయబడతా ఉంది. ఆయన సమస్త క్రియలు చేయగల దేవుడు. ఆయన ఉద్దేశించింది ఏది కూడా నిష్ఫలము కాలేదు. 1984 సంవత్సరం నాన్నగారు నంద్యాల నుండి నాచల్ గారు ఈ స్థలానికి దేవుడి సేవకులుగా పంపబడ్డారు. 84 నుండి ఈ స్థలంలో 94 సంవత్సరం వరకు పరిచయం చేస్తూ వచ్చిన దినాల్లో దేవుని యొక్క అనాదికాల సంకల్పము ఏర్పాటులో మరి ప్రియులు శామంతులు అన్నమాంటి మరి చిన్న కుమార్తె ప్రభు సాన్నిధ్యంలో మమ్మల్ని ఇద్దరిని ప్రభు కుటుంబీకులుగా ఇదే స్థానంలో దృఢపరిచాడు. ప్రత్యేకంగా అంకులు ఆంటీ గురించి చాలా విషయాలు మరి ఆత్మీయ జీవితంలో ప్రభు కొరకై వారి ఇంట్లో ప్రయాసపడ్డారు. వారు ప్రభు కొరకై ఎట్లా జీవిస్తూ వచ్చినారు. బైబిల్లో మాట ఉంది, నీతిమంతుడు విశ్వాసముగా జీవించు. విశ్వాసాన్ని కలిగి వారు జీవిస్తూ వచ్చినారు. అయితే నగర్ నుండి ఈ స్థలానికి నడుచుకుంటూ రావడం, నడుచుకుంటూ వెళ్ళడం, అలాగే స్కూల్లో కానీ వాళ్ళ పనులు బాధ్యతలు అన్నిటి కూడా వారి నడుచుకుంటేనే వారి దేవుని పని కొరకై బాగు ప్రయాసపడ్డారు. నేను ఎరుగును దేవుని కొరకై, దేవుని ప్రజల కొరకై వారు ఎంతో మరి మానాత్మకంగా వారిని వారు ఎంచుకుంటా వచ్చినారు. వారు ఉద్యోగరీత్యా ప్రయాసపడుతూ అనేక మంది ఆత్మల రక్షణకై ఆంటీ అంకులు కూడా ప్రయాసపడతా వచ్చినారు. ఏ సదుపాయం లేకపోయినప్పటికీ కూడా వారు గవర్నమెంట్ ఉద్యోగాలు చేస్తుంటే కూడా ప్రభు కొరకై నమ్మకమైన సాధనంగా వారు ప్రభు కొరకై జీవించారు. దేవుడు వారిని ప్రేమించి 7 సంతానంలో 5 కుమార్తెలు, 2 కుమారులు, మొదట 3 కుమార్తెలు, మధ్యలో 2 కుమారులు, ఆ తదుపరి 2 కుమార్తెలు. మా పెద్ద అన్న 2000 సంవత్సరంలో ఆయన ప్రభువులోకి వెళ్ళాడు. 2 ఆయన విశ్వబాబు ఇక్కడే ఉన్నారు. 3 ఆయన 2022 సంవత్సరంలో ఒంగోలులో కరోనాతో ఆయన కూడా ప్రభువులోకి వెళ్ళారు. 4 దాసన ఇక్కడ మెయిన్. అలాగే మా పెద్ద బాబాను కూడా మరి 2021 సంవత్సరం డిసెంబర్ 19వ తారీఖు ఆయన కూడా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళారు. ఇక్కడ చిన్న ఆయన కుటుంబం వారి కుమారుడికి మా కుమార్తెని ఇచ్చాము. ఏదేమైనప్పుడు కూడా మరి గత దినాల్లో మరి ఇదే జనవరి మాసం 11వ తారీఖున కొంత అస్వస్థత గురైనప్పుడు మేము వచ్చి పరామర్శించి వెళ్ళాము. ఆ సమయంలో ఆయన ఎక్కువ ఆలోచించేది ఏంటంటే, నేను ఇంకా ఈ లోకాన్ని వదిలిపెట్టినప్పుడు నేను ఎక్కడ నా అంతిమ గడియలు అని ఎక్కువగా ఆలోచన చేస్తూ వచ్చినాడు. నేను అనేవాడిని, అంకుల్ మనం బతికినంత కాలమే మన గురించి ఆలోచన, తదుపరి మన గురించి తర్వాత ఏం జరుగుతుందో మనకు తెలియదు అన్నా కూడా ఆలోచించకపోతే ఎట్లయ్యా అన్నారు. కాబట్టి సమయం లేదు కాబట్టి తర్వాత 18వ తారీఖు ఉదయకాలం కూడా అకస్మాత్తుగా మైండ్ స్ట్రోక్ వచ్చి ఇక్కడే కార్డియాక్ హాస్పిటల్లో దాదాపు ఒక 15 రోజులు హాస్పిటల్ ఉన్న తర్వాత మరి ఒక స్థలంలో కొన్ని దినాలు ఉంటా వచ్చిన ఆయన సమయంలో మేమందరం వచ్చి పరామర్శించి వెళ్ళేవాళ్ళం, సంతోషంగా ఉండేవాళ్ళం. గత 3 దినాలు అని ఎక్కువగా దేవునితో సహవాసం కలిగి, దేవునితో సాంగత్యం కలిగి, మనం చదివిన మాటల్లో సమస్త క్రియలు చేయగల దేవుడు, అలాగే ఆయన ఉద్దేశించింది ఏది నిష్ఫలం కానేరు అనే అనుభవంలో నిన్నటి రాత్రి మరి ప్రభు యొక్క పిలుపు అందుకొని 11:30 గంటలకు నిత్య విశ్రాంతిలో ప్రవేశించినాడు. ఆయన చివరి 2 రోజులు ఆ అమ్మ ఎక్కడ ఉంది నాకు చెప్పకుండా వెళ్ళిపోయింది అని చెప్పేసి
కొంత జ్ఞాపకం చేసుకుంటా వచ్చారు. అందుకే నేను బాక్స్ మీద కూడా ఒక మాట రాయించాను. మనోహర స్థలములలో నాకు పాలు ప్రార్థించాను, శ్రేష్టమైన స్వాస్థ్యం. నిజమే, ఈ లోకంలో మనం జీవించే కాలం ఎంతో దుఃఖము, నిగ్రహము, కన్నీరు, వేదనతో ఉండే కాలం. అయితే నిత్యత్వం మనోహరమైన స్థలంలో, ప్రభుడి స్థలంలో నిత్యం ఆయనను గడిపే అనుభవంలో తన దాసుని దేవుడు ఆయనతో ఉండడానికి తీసుకుని వెళ్ళినాడు. చాలా ఆరోగ్యంగా ఉండే ఆయన ఇంత త్వరగా ఆయన వెళ్ళిపోతాడని మేము అనుకోలేదు. కానీ దేవుని యొక్క వాక్యంలో మన కాలగతులు దేవుని యొక్క స్వాధీనంలో ఉన్నాయి. నియమింపబడిన దినములలో ఒకటైనా కాకముందే మన దినాలన్నీ ప్రభు యొక్క గ్రంథంలో లిఖితంలో ఉన్నాయి. కాబట్టి విడబడిన 5 కుమారులు, వారి కుటుంబాలు, వారి బిడ్డల యొక్క ఆదరణ కొరకు కూడా ప్రార్థించాలని ప్రభు పేట మీకు మనవి చేస్తా ఉన్నాం. ఇప్పుడు ఆయన అంతిమ యాత్ర కూడా అనేక మంది జీవితాన్ని మార్చినట్టు ప్రభు యొక్క కృపా సహాయం దయచేసి తన నామమును మహిమపరచుగా. యాకోబు గారు హైదరాబాద్ నుంచి వచ్చారు. యాకోబు గారు కుమార్తెలలో కూడా సాక్షి ఉద్దేశించబడ్డాడు. అలాగే స్థానిక సంఘంలో వారితో పాటు పరిచయంలో పాల్గొనడానికి కూడా అవకాశం ఉంటుంది. అందరికీ ప్రేమ. నా పేరు జయకవర్తి. పిహెచ్లో ఉద్యోగం ఉంటున్నాం. వీళ్ళ కుటుంబం మాకు చాలా అభినవ సంబంధం ఉంది. ముఖ్యంగా కృపా సత్యం గారు సంఘంలో ఒక ఎల్డర్గా ఉన్నాడు. కలిసి పనిచేసే వాళ్ళం. అంత మాత్రమే కాకుండా అంకుల్కు నాకు చాలా చాలా క్లోజ్నెస్గా ఉంది. ఆయన ప్రేమ నేను చూస్తున్నాను. చాలా అంకుల్ పర్సన్ తగ్గింపు పెట్టి ఆయన లోపల ఎందుకున్నానని బయట పెట్టేవాడు కాదు. దేవుని మందిరాన్ని, దేవుని బిడ్డలను చాలా ప్రేమించేవాడు. అంతేకాకుండా నాకు టైం ఉన్నప్పుడల్లా ఇంటి దగ్గర పోయి ఆయన అనుభవాన్ని షేర్ చేసుకున్నాను. మీకు బాగా తెలుసు, దేవుని మందిరం విషయంలో ఆయన చాలా కాలం కృషి చేసుకుంటూ దేవుని మందిరంలో పనిచేస్తున్నాడు. అంతేకాకుండా నేను మందిరంలో వచ్చినప్పుడల్లా మందిరం ఎంత వరకన్నా అక్కడే ఉండేవాడు. అందరితో మాట్లాడేవాడు, పలకరించేవాడు. ఎందుకంటే ఆయనలో ఉన్నది క్రీస్తు ప్రేమ మాత్రమే. కుటుంబంలో కృపాసత్యం గారి వల్ల, ఫ్యామిలీ విషయంలో కానీ అన్ని విషయాల్లో కూడా అన్నిగా ఎంతో ప్రేమగా అన్యోన్యంగా ఉండేవాడు. భోజన సమావేశంలో కూడా ఎంత రెస్పెక్ట్ ఇచ్చేవాడు అంటే చెప్పలేము. అంతే కొద్ది మాటలు టైం ఇచ్చాడు. అందుకని మనం కూడా ఒకరోజు వెళ్ళిపోతాం. ఆయనకు ఒక మంచి ఆయన అడిగాడు, అయ్యా నేను పోతే దేవుడి దగ్గర పోతాం, మీరు వస్తారా నా దగ్గరికి అన్నాడు. అంటే అంకుల్ ఎందుకు మీ కొట్టు లాంటి వాడినే కదా. అట్లా కాదు కదా, మీరు వస్తారా మా ఊరికి అన్నాడు ఆయన. ఆత్మీయ విషయంలో అంతేకాకుండా ఆయన అంత వ్యక్తవాడు నాతో మాట్లాడుకుంటూ నేను కూర్చున్న తర్వాత ఆయన కూర్చోవాడు. అంటే మర్యాద అనేది ఎప్పుడులో నేర్పించాడు. ఏదైనా వాళ్ళ ఇంటికి పోయినప్పుడు దేవుని వాక్యమే విషయం మాట్లాడేవాళ్ళు. ఇంకే విషయం, కుటుంబం అనే ఆరోగ్యం గురించి అసలే ఆలోచించేవాడు కాదు.
ఏంటి ప్రయోజనం ఉంటే లేకపోతుంది. దాని గురించి మన దేవుడి కొరకు సిద్ధపడాలన్నమాట. నేను నమ్ముతున్నాను ఆయన 100% సిద్ధపడ్డాడు. ప్రభు మనతో మాట్లాడేది ఏంటంటే మనం కూడా సిద్ధపడాలి. మన జీవితం కూడా ఒక రోజు అంతే, ముందు వెళ్తాం. ఆయన ఒక సాక్షిగా ఉన్నాడు, మాదిరికరంగా ఉన్నాడు. ఆయన లేకున్నా ఆయన జీవితం మనతో మాట్లాడుతున్నారు. నేను నమ్ముతున్నాను. కృపాసత్యం చాలా ప్రేమించేవాడు. ఆయన లేని భోజనపోయేవి. మేమందరం కొంచెం చర్చలు లేట్ అయినా కానీ అయ్యా మీ డాడీ నువ్వు లేకుంటే భోజనం చేయడం ముందు అని పంపించేవాళ్ళు. ఎందుకంటే అందరి ప్రేమ ఎలాంటిదో నేను గుర్తిస్తున్నాను. ఆయన పరలోకం తండ్రి ప్రేమ గుర్తిస్తున్నాడు కాబట్టి కుమారులను కూడా కుమార్తెలను కూడా తోబుట్టులను కూడా అదే ప్రేమతో ప్రేమించేవాడు. అందుకని ఒక విధంగా చూస్తే ఆయన వాళ్ళు లేడనే బాధగా ఉంది, కానీ ఆయన మహిమలో సంతోషం, దేవుడు సంబంధమైన శ్రమలు, బాధలు, ఇంకా చెప్పాలంటే ఎక్కువ కాలం బెటర్గా లేడాయన. నేను నమ్ముతున్నాను ఎక్కువ కాలం లేడు. తొందరగా ఏ కష్టాన్ని ఎక్కువ చూడకుండా వెళ్ళిపోయాడు. చాలా ధన్యుడు, భాగ్యవంతుడు అని చెప్పచ్చు. లోకంలో సాక్ష్యాన్ని వదిలాడు, క్రీస్తును ప్రేమించాడు, క్రీస్తును చూపించాడు, పరమగృహానికి వెళ్ళిపోయాడు. మనకు అలాంటి మరణం కావాలని నేను ఆశపడతాను. దేవుడి బిడ్డలు సంఘం ప్రేమించారు కాబట్టి అతిథి వచ్చారు. అందుకని ఆ కుటుంబాన్ని, కొడుకులు, కోడళ్ళు, మనవలు, మానవరాలు, బిడ్డలు దేవుడు ఆదరించి ధైర్యపరిచి ఆయన పోయిన మార్గంలో వీరు కూడా పోవడానికి మనం ప్రార్థిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మనోహరం గారు అందరికీ ప్రేరిస్తున్నాడండి. నేను కృపాసత్యం యొక్క కో బ్రదర్. అయితే అక్కడితో ప్రతి సాయంత్రం వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆరోగ్య విషయాలన్నీ కూడా అడిగినప్పుడు అక్కడ మీ ఆరోగ్యం ఏ విధంగా ఉంటుంది అంటే ఆరోగ్యం ఎట్లున్నప్పటికీ కూడా ఆయన దయ ఇంకా చేయాలనేవాడు. పైకి ఆయన దయ, దేవుడి దయాన్ని చూపించేవాడు. అంటే అంత వయసులో కూడా ఎప్పుడు కూడా దేవుడి విషయాలు ఆలోచించుకుంటూ దేవుడి కొరకే ఆయన యొక్క శేష జీవితం చివరి వరకు కూడా జీవించడని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే వారి యొక్క ఉద్యోగ రీత్యా ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ కూడా ఆంటీ వాళ్ళు ఏ విధంగా అయితే ఇక్కడ పరిచయం చేశారో, ఎన్ని నశించేటటువంటి ఆత్మహత్యమైనటువంటి భారంతో వారు సేవ పరిచయం చేశారో సాక్షాత్తు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి మీకు తెలుసు. అయితే నాకు తెలిసినటువంటి కొద్దిపాటి ఆ సమయంలో నేను తెలుసుకున్న విషయాలు ఏంటంటే విశ్వాసం అయినటువంటి దేవుని బిడ్డ దేవుని కొరకు ఎలా జీవిస్తున్నాడు, తన నిత్యత్వం ఎక్కడ దేవుని దగ్గర గడపాలని జీవిస్తున్నాడు అనేది నేను చూడగలిగినాను. ఎందుకంటే తను సిద్ధపడ్డాడు. 90 years జీవించాడంటే అది దేవుని యొక్క ప్రత్యేకమైన కృప. 94 ఇప్పుడు. అయితే అంత వయసులో కూడా ఆయన జ్ఞాపక శక్తి నశించలేదు. అలాగే ప్రతి చూపు కూడా, కంటి చూపు కూడా సరిగ్గా ఉన్నది. ప్రతి ఇద్దరు కూర్చొని ఏదైనా చదివేటప్పుడు కూడా క్లియర్గా చదివేవాడు. అంటే ఆ వయసు వరకు కూడా తనకు దేవుడు ఎంతో కృపను అనుగ్రహించాడు చూడాలి. అయితే అనేకులు
వయసు మీరిన తర్వాత ఏదో ఒక రూపంలో వాళ్ళు బెడ్ రిడర్ కావడము, ఇతరులు సేవ చేయించుకోవడము, సేవ చేసినటువంటి వాళ్ళు విసుక్కోవడము జరిగింది. కానీ అప్పుడు అలాంటివి జరగదు. కొద్ది రోజులు మాత్రం కొంత అనారోగ్య పరిస్థితుల్లో ఉండి ప్రభు యొక్క తన ప్రేమ పిలుపును శిరసావహించి ప్రభు సన్నిధికి వెళ్ళి ఉంటాడు. కాబట్టి ఆ వెళ్ళినటువంటి ఆ సందర్భంలో మనకు నేర్పించేటటువంటి మాట ఏంటిదంటే, నేను ఈ విధంగా జీవించాను ఈ లోకంలో ఉన్నప్పుడు మీ యొక్క శేష జీవితం కూడా మీరు ఎలా జీవిస్తున్నారని మనల్ని ప్రశ్నిస్తున్నాడు. అయితే మన యొక్క జీవితం ఏ విధంగా ప్రభు కొరకు మనం జీవిస్తున్నాం అనేది మనం ఇంకా సిద్ధపడాలని, ఆ ప్రభు మహిమ కొరకు మన పూర్వకంగా జీవించాలని హెచ్చరిక చేయబడుతుంది. మోషే గారు ఇలా మోషే గారు ఎక్కడ కలిసి ఉంటారు. ఆడపిల్లలు ఎవరైనా ఒకరు ఇద్దరు క్లుప్తంగా సాక్ష్యం తీసుకుంటారు. మన సంతానంలో ఎవరైనా చెప్పగలిగిన వారి వారితో ఉన్న అనుబంధాన్ని చెప్పగలిగిన వారికి అందరికీ వందనాలు. ఈ మధ్య ఒక 2 నెలల క్రితం పడితే నాతో మాట్లాడుకోవడం బాగున్నారు. ఎందుకంటే ఇక్కడ వచ్చిన తర్వాత కూడా ధ్యానం బాగుందంటే బాగుందని అయ్యాను. ఆయన దగ్గర రావాలనుకుంటానంటే సరే రాయాలి. కానీ మొత్తాన్ని ఫోన్ చేసేందుకు నేను యాగంలో అయ్యాను. అయితే ఇక్కడే ఉన్నాడు. మరి అప్పుడు అక్కడ మరి ఎందుకు చెప్పాడు నాకేం అర్థం కాదు. తర్వాత హైదరాబాద్ వెళ్ళినప్పుడు కూడా నేను 3 సార్లు ఫోన్ చేశాను. ఫోన్ కూడా ఎక్కడ పెద్దమ్మాయిని అడిగాను, చాలా బాగానే ఉన్నాడని చెప్పాను. ఎందుకంటే గణాధ్యక్షులో బాధ్యత సహోదరుగా ఉండేటట్టు వాళ్ళు ఉండేవాడిని. నాకంటే ముందు నాకంటే పెద్దవాడు కాబట్టి ముందు పెట్టేవాడు. అందరూ కలిసి ఒకే మాట మీద ఉండేవాడిని. ఎంతో సంతోషంగా ఉండేటట్టు వాడిగా ఉంటాను. కాబట్టి మన కొన్ని దినముల క్రితం ఈ రకంగా అందులోనే చూసాం మంచి సందర్భంగా ఇదే ప్రార్థన చేసి తర్వాత మన ఆదివారం సాయంత్రం పాటు వెళ్ళి పరామర్శించడం, అందరూ బుద్ధి పట్టాడు, దేశంగా చెప్పాడు. మరి సడన్గా కలిపాడంటే బాధాకరంగానే ఉంది. రాత్రి మాకు ఇక్కడ ఆన్లైన్ ప్రేయర్ జరుగుతుంది. అమ్మాయి 2 గంటల సమయం చెప్పింది, అన్నయ్య రక నాన్న చనిపోయాడు. అప్పుడు టైం చూస్తే 1 గంట 1:10 నిమిషాలు అవుతుంది. సరే అని చెప్తుంది. ఎందుకంటే సంఘంలో ఎంతో యాక్టివ్గా ఉండేటువంటి వాళ్ళు ఉండేవాడు. పాట పాడాలంటే ముందు కూర్చునేవాడు. ఆ రంగం కలిసి చేస్తూ ఉన్నాం. మరి రంగాన దేవుని పేరు అందుకొని దేవుని సన్నిధి పేరాడు కాబట్టి కుటుంబ సభ్యులు కానీ ఎవరైనా కానీ బాధపడవలసిన పని ఏదో ఒక దినం మనందరం కూడా ఈ లోకాన్ని పెట్టి వెళ్ళవలసినటువంటి వారే. ఎందుకంటే రేపు చనిపోతాం అని తెలిసింది కూడా రేపటి జీవన కొరకు మనం అంతా కూడా సమృద్ధిగా చేసుకుంటాం. అంటే రేపు చనిపోతామని తెలిసింది కూడా రేపు ఏం చేసుకుందాం, ఏం చేద్దాం, ఏ రకం చేద్దాం అనేది ఆలోచన ఉంటుంది అన్నమాట. కాబట్టి కొత్తగా ఈ లోకాన్ని పెట్టి వెళ్ళవలసింది. కాబట్టి ఈ లోకంలో కాలం కదా దేవుడిపై ఆధారపడి జీవించాలి, దేవుని యొక్క మాటలు బట్టి జీవించాలి. దేవుడు ఏది చెప్తే అది మనం తప్పనిసరి చేయాలి. దేవుడు చెప్పిన మాట లోబడితేనే మనం దేవుని సన్నిధిలో పొందగలుగుతాం. కానీ ఆయన చెప్పిన మాట మనం వినకుండా మన ఇష్టానుసారంగా వస్తూ మధ్యలో వస్తా పోతూ ఉండగా ప్రయోజనం ఉండదు. అయితే ఏదో మనం అనుకుంటాం, ఏదో ప్రార్థన వస్తున్నాను, పాటలు పాడుతున్నాను, వాక్యం చేస్తున్నాను, పదవి నాకే చేయాలని అనుకుంటాను. కానీ దేవుని యొక్క ఇష్టం, అందుకు నేనే చేయలేదు. కాబట్టి కుటుంబ సభ్యులు చెప్పేది ఏంటంటే వారు ప్రశాంతంగా ఉండాలి. అంత వయసులో కూడా
విచారించేటట్టు వారుగా ఉండేవారు. ఇప్పుడు కూడా 4 నెలల క్రితం కానీ ఇప్పుడు కూడా నేను ఎక్కడ ఉండేవాడి, ఆయన హైదరాబాద్లో ఉండేవాడు. ఎప్పుడు ఫోన్ చేసినా కూడా మాట్లాడేవాడు. మరి ముఖ్యంగా ఏదైనా పెన్షన్ ఆలస్యంగా పడినటువంటి ఏంటి సంపాదనేవాడు. అలా పెన్షన్ కట్టినట్టు ఎప్పుడో పట్టిన తొందర ఏంటంటే కాదయ్య అనేవాడు. ఏదైనా డిఏ పడిందంటే అన్నాడు, తమ్ముడు డిఏ ఇచ్చాడయ్యా అంటే సంతోషంగా సంతోషం తీసుకున్నాడంటే ముందే తీసుకున్నానయ్యా అంటాడు. ఎందుకంటే బ్యాంకులో కానీ ఇచ్చేవాడు కాదు. ఆయన మనస్తత్వాలు ఏదైనా కానీ నమ్మకమైన వ్యక్తి ఉండేవాడు, మంచి వ్యక్తిగా ఉండేవాడు, అందరితో కలిసి ఉండేటువంటి వ్యక్తిగా ఉండేవాడు. కాబట్టి ఆ కుటుంబం కూడా ఆ రకంగా జీవించాలని చెప్పని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే సంఘంలో ఒక బాధ్యత వ్యక్తిగా చేస్తున్నాడు కాబట్టి నేను ఆయన గురించి అంత సాక్షి చెప్పాలి. లేకపోతే ఎవరి గురించి సాక్షి చెప్తారు, సాక్షి చెప్పను. నాకు మొదటి కూడా అలవాటు లేదు, అనుభవం తెలిసారు కాబట్టి దాని గురించి కూడా ప్రతి ఒక్కరికి చెప్పినటువంటి వారిగా ఉన్నారు. కాబట్టి ఆ కుటుంబం సంతోషంగా ఉండాలి. తండ్రి లోటు దేవుడే తీరుస్తాడు. ప్రత్యేక లోటు కూడా తీర్చేది దేవుడే కానీ మానవులు ఎవరుగా తీర్చలేదు. ఒకవేళ తీర్చినా కూడా నేను ఆరు సాయం చేశాను, ఏ రకం సాయం చేశాను అని చెప్పేవాడు చెప్పకుండా ఎవరుగా ఉండదు. ఎంత బంధువులు సరే దేవుడైతే ఎంత సహాయం చేసినా కూడా నేను ఇక్కడ సహాయం చేయలేదు అన్న ఉద్దేశమే దేవుడు ఉంటాడు. కానీ దేవుడు ఇప్పుడు కూడా తప్పు చేసే దేవుడు కాదు. ప్రతి మంది పెడతాడు కాబట్టి మన దేవుడు ఆ కుటుంబానికి మన తరపుగా ఉంటాడు. కాబట్టి ఎటువంటి చింత చీకులకు కూడా వారికి సంతానం కూడా క్షేమంగా ఉండాలని దేవుని ప్రార్థించే కుమార్తెలలో కానీ సంవత్సరాలు కానీ ఎవరైనా తండ్రి గారి విషయంలో తామగారి గురించి సాక్షులు తెలుసు. దేవుని సేవకులను వారితో అనుబంధం కలిగినవాడు. చివరిగా ఒక మాట దేవుని వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకుని మనం భూస్థాపన వెళ్తాము. లూకాసు వార్త 1వ అధ్యాయము 23వ వచనం అందరం కలిసి చదువుకుంటాం. లూకాసు వార్త 1వ అధ్యాయము 23వ వచనం. అతడు సేవ చేయు దినము సంపూర్ణమైనప్పుడు తన ఇంటికి వెళ్ళారు. దేవుని తండ్రి చదివిన వాక్య భాగము తలంపులు దయచేసి భూస్థాపన మీకు మరింతగా జరిగించడంలో సహాయపడతామని చేయించిన వారందరూ మధ్య స్థుతిస్తూ సాక్షి ఇచ్చిన వారిని బట్టి వాస్తవాలు చెల్లిస్తూ మీ ధైర్యాన్ని నష్టాలను అప్పగించుకుంటూ వారి 7 బిడ్డలు వారి కుటుంబాలను మన సంతానం కావలసిన ఆదరణ గురించి యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం మా తండ్రి. కుమార్తెలలో సాక్ష్యం వారిని ఆలోచన ఉండగానే ధైర్యం చేయలేకపోతాం. ఈ సమయంలో నిబ్బరంగా వారు చెప్పలేని పరిస్థితి. అయితే శామ్యూయల్ గారి గురించి నాకు ఎక్కువగా పరిచయం లేదు, కానీ వారి పిల్లల ద్వారా విన్నటువంటి వారికి ఉన్న మంచి లక్షణాలు నేను కూడా కలిగి ఉండాలని నా మట్టుకు నేను ప్రభువు దగ్గర ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఆయన గురించి వారి పిల్లలు ఇచ్చిన సాక్ష్యంలో ఒకటి ఏమిటంటే దేవుని వాక్యం విషయంలో పట్టింపు కలిగి ఉండేవారు. ప్రభు దినాన ఆదివారం ఆరాధన కొరకే, ప్రభు వాళ్ళ కొరకే దేవుని సేవకుల ద్వారా ఏ వర్తమానం అందించబడిందో ఆ వర్తమానం బట్టి ఆరాధించడానికి, ఆత్మ పరిశీలన చేసుకోవటానికి వారు ఎక్కువ ఇష్టపడేవారని వారి కుమార్తెల ద్వారా నాకు తెలియచేయబడుతూ వచ్చారు. అప్పటికీ వారి వయసు మోషగా చెప్తా ఉంటారు 90 పైబడేది. 90 సంవత్సరాల ప్రాయంలో కూడా ప్రభు దినాన దైవారాధన కొరకై,
దేవుని మందిరంలో ఆరాధన వర్తమానముల గురించి, బలవర్తమానముల గురించి ఆలోచన చేయటం అనేది వాక్యమే ఎలా వారికి ఉన్నటువంటి మక్కువను తెలియజేస్తూ ఉన్నది. ఆ తర్వాత వినిన వాక్యమును బట్టి ఆరాధించడానికి ఇష్టపడేవారికి. ఎందుకు అని అంటే రేపు యుగ యుగాలు పరలోకంలో చేయవలసిన పని అదే, ఇక అక్కడ వేరే పని లేదు. అనగా వారి శేష జీవితంలో రెండు ప్రాముఖ్యమైన సంగతులు. ఒకటి, దేవుని వాక్యము విని అనుసరించి ఆరాధించి నిత్యత్వంలో అలాగూ ఆయన ఆరాధనలో పరిపూర్ణంగా పాల్గొంటూ పొందాలని వారి యొక్క అభిష్టం. అందుకని ఆ మాట చదువుతూ వచ్చినాం. లూకాసు వార్త 1వ అధ్యాయము 23వ వచనం. అతడు సేవ చేయు దినములో సంపూర్ణమైనప్పుడు తన ఇంటికి వెళ్ళాడు. తన ఇంటిలో, తన సొంత ఇంటిలో ఆయన ఇప్పుడు ఎలా ఉన్నారు 3 విషయాలు జ్ఞాపకం చేసుకుని ముగించుకుంటాం. ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము 13వ వచనం. అంతటా ఇప్పటి నుండి ప్రభువునందు మృతులు ధన్యులని వ్రాయమని పరలోకం నుండి ఒక స్వరము చెప్పగా వింటిని. నిజమే, వారు తమ ప్రయాసమును మాని విశ్రాంతి పొందుదురు. ఇప్పుడు తన సొంత ఇంటిలో వారు ఎలా ఉన్నారు అంటే ప్రయాసలను మానినటువంటి వ్యక్తిగా ఉన్నారు. భూమి మీద ఇంక వారికి ఉన్న ప్రయాస లేదు. ఇందాక జాషువా కూడా ఇచ్చిన సాక్ష్యంలో అంతకుముందు కూడా వారు విషయం చేసుకున్న విషయాలలో వారి శేష జీవితము మరియు భౌతిక దేహం భూస్థాపన విషయంలో కొంత ఆలోచన కలిగి ఉంటూ ఉండేవారు. మంచిది అలా ఆలోచించేయటం. అయితే ఇప్పుడు ఆ ప్రయాసంతటిని దేవుడు ఏం చేస్తున్నాడు అంటే మానుకున్నాడు. దాని గురించి వారు ప్రయాసపడే పరిస్థితి లేదు. ఇప్పుడు దేవుడు వారిని ప్రయాసం మానుకున్న వ్యక్తిగా పరలోకంలో చేర్చుకున్నాడు. అది మొదటిది. మనం ఈ మధ్య దేహంలో ఉన్నంత వరకు దేనికో దాని వరకు ప్రయాసపడవలసిన వారిని సేవకులు, పెద్దలు, విశ్వాసులు, పరిశుద్ధులు, రక్షించబడిన ఏ వయసు వారైనా సరే ఈ మట్టి దేహంలో ఉన్నంత వరకు వారి వంతు వారు ప్రయాసతోనే ఈ జీవితం కొనసాగించాలి. అయితే శామ్యూయల్ గారు ప్రయాసను దేవుని చేత మాన్పబడిన వారై ప్రశాంతతతో ఉన్నారు. రెండవది చూడండి, అక్కడే రాయబడింది, ప్రయాసం మానడం మాత్రమే కాక విశ్రాంతి పొందుచున్నారు. ప్రభు అయిన దేవుడు వారికి విశ్రాంతిని ఇచ్చినారు. ఈ విశ్రాంతి ఎలాంటిదట? మొదటి తెస్సలోనికైలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 14వ వచనంలో యేసు మృతి పొంది తిరిగి లేచినని మనం నమ్మిన యెడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా, మన కుటుంబాలలో మనము కూడా ఆయా సమయాల్లో నిద్రపోతూ ఉంటున్నప్పుడు, మమ్మీ కానీ డాడీ కానీ ఇంట్లో ఎవరైనా కానీ నిద్రపోతున్నప్పుడు మిగిలిన వారు ఏమని చెప్తారంటే విశ్రాంతి తీసుకుంటున్నారు అంట. అయితే మనం తీసుకునే విశ్రాంతి ప్రశాంతత దొరకక అలసిన దేహంతో తలడిల్లిపోతూ తీసుకునే విశ్రాంతి. ప్రభువారు వారికి ఇచ్చిన విశ్రాంతి ఏంటంటే పరిపూర్ణమైన విశ్రాంతి, మంచి నిద్ర. ఈరోజు చాలా మంది నిద్రపోతున్నారు కానీ నిద్ర పట్టట్లేదు. నిద్ర పట్టకనే నిద్రపోతా ఉన్నారు. కానీ ప్రభు అయిన దేవుడు వారికి మంచి నిద్ర ఇచ్చి విశ్రాంతిని ఇచ్చారు. ఒక దినాన కడపూర శబ్ద ధ్వని వినిపించినప్పుడు ఆ నిద్రపోతున్న వారిని లేవనెత్తుకొని తనతో పాటు వెంట పెట్టుకొని వచ్చి తన సొత్తు స్వాచ్ఛమైన వారిని మధ్యాకాశంలోకి కొనుక్కోబడతాడు. అలా కొనుక్కోబడే శుభగడియలో ఈ నిద్రతో కూడిన విశ్రాంతి తీసుకుంటున్న శామ్యూయల్ గారిని కూడా దేవుడు వెంట పెట్టుకొని వస్తాడు. మొదటిది ప్రయాస మానిన పరిస్థితుల్లో ఉన్నాడు. రెండవది మంచి నిద్రతో కూడిన విశ్రాంతితో ఉన్నాడు. మూడవది ఎలా ఉన్నాడంటే చూడండి, అదే ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము 13వ వచనం మొదటి భాగము, ప్రభువు నందుండి
మృతునందు మృతులు ధన్యులని ధన్యత కలిగి ఉన్నారు. ధన్యకరమైన స్థలంలో ఉన్నారు. తెలుగులో ధన్యులు అని రాయబడింది. ఇంగ్లీష్లో చూస్తే బ్లెస్డ్ అనే మాట పరిశుద్ధాత్మ దేవుడు ఆశీర్వాదకరమైన స్థలంలో. కాబట్టి ఆశీర్వాదకరమైన స్థలంలో మన ప్రియులు దేవుని వద్ద ఉన్నారు కనుక సజీవులమై ఉన్న మనము ఇచ్చి మూడంతల శ్రేష్టత కొరకు మంచి మరణం, ఏమీ ప్రయాసపడింది లేదు, తల్లడిల్లుకున్నది లేదు, పరుగున హాస్పిటల్ తీసుకుని పోయేది కూడా లేదు. మంచి నిద్ర, మంచి మరణం పడక మీద నుండి దేవుడు తీసుకున్నాడు. కాబట్టి వారి పిల్లలకు ఒక వాగ్దానం జ్ఞాపకం చేసి భూస్థాపనకే వెళ్తాం. ఆదికాండము 26వ అధ్యాయం. ఆదికాండము 25వ అధ్యాయము 11వ వచనము. వారి 7 పిల్లలు, వారి కుటుంబాలు, మనో సంతానానికి, వారి ఆప్తులైన వారందరికీ ఈ వాగ్దానం జ్ఞాపకం చేసి చివరి ప్రార్థనతో బయలుదేరి తీసుకున్నాడు. చదవలేని వారందరూ నాతో కలిసి చదవండి. ఆదికాండము 20వ అధ్యాయము 11వ వచనం. అబ్రహాము మృతి పొందిన తరువాత దేవుడు అతని కుమారుడు ఇస్సాకును ఆశీర్వదించాడు. After the death of Abraham, blessed Isaac. అబ్రహాము మృతి నొందిన తర్వాత దేవుడు అతని కుమారుడైన ఇస్సాకును ఆ దినాన ఎలాగో ఆశీర్వదించినాడు. అలాగే మన ప్రియులు శామ్యూయల్ గారు మహిమలోనే పిలువబడిన తర్వాత వారి 7 పిల్లలు, వారి కుటుంబాలు, మన సంతానాన్ని ప్రభు యొక్క పరిపూర్ణమైన ఆశీర్వాదంలోనికి దేవుడు తీసుకుని వస్తాడు. అతి ఆశీర్వాదానికి వెలుకుంటా ఏ ఒక్కరు కూడా మిగలకుండా ఉన్నట్లు వారి నిమిత్తమై మనం ప్రార్థన చేయబోతున్నాం. చివరి ప్రార్థన చేసుకుని మరి భూస్థాపన కొరకై వెళ్తాం. ప్రార్థన చేయక ముందు 2 మాటలు చెప్తాను. శామంతులు నాకు 7వ తరగతిలోనే స్కూల్ టీచర్ మాస్టర్ గారు నాకు. తర్వాత సండే స్కూల్లో కూడా ఆయన నాకు మాస్టర్ గారు. సండే స్కూల్లో ఇప్పట్లాగా ఉండేది కాదు. అప్పుడు ఉదయకాలం ప్రతి ఆదివారం ఉదయం 7:30 నుండి 9 వరకు సండే స్కూల్ ఉండేది. 10:30కి ఆరాధన ప్రారంభమని 3ంటికి అయిపోయేది. అప్పుడు సండే స్కూల్లో కూడా మరి అంకుల్ నాకు టీచర్. తర్వాత బీపీఎస్లో కూడా అంకుల్ నాకు టీచర్. అంకుల్లో గమనించింది ఏంటంటే ఆయన ఎప్పుడు గమనించండి, అంకుల్ కానీ ఆంటీ కానీ తెల్ల బట్టలే వేసుకుండేవాళ్ళు. రెండవది సమయం కరెక్ట్గా 10:30 అంటే 10:30కి వచ్చేవాడు. తర్వాత మనం సమయం మార్చి 9:30కి కరెక్ట్గా దేవుని మందిరంలో ఉండేవాడు. అంకుల్కి ఎప్పుడు కూడా నడకే అలవాటు. కొమర్షియల్ హై స్కూల్లో పనిచేసేటప్పుడు కూడా ఆయన నడుచుకుంటానే వెళ్ళి నడుచుకుంటానే వచ్చేవాడు. రెండవది ప్రాముఖ్యమైన నా జీవితంలో ఏంటంటే 97వ సంవత్సరంలో మా నాన్న పిల్లిమోషే గారు చనిపోయిన తర్వాత నుంచి అంకులు హైదరాబాద్ వెళ్ళేంత వరకు కూడా నన్ను తన బిడ్డగానే చూస్తూ వచ్చాను. ఏ పరిస్థితి అయినా, ఏ అక్కలు వచ్చినా తన బిడ్డగా నన్ను చూస్తూ వచ్చాను. అటువంటి ప్రేమ ఆంటీ అయినా అంకులైనా. ఆంటీ అయితే ఇంటికి వెళ్తే ఏదైనా పెట్టకుండా పంపించేది కాదు. అలాంటి ప్రేమ కలిగినటువంటి కుటుంబం. మన హాస్పిటల్లో ఉన్నారంటే అనుకోకుండా ఆ రోజే నేను చెకప్ కానీ వెళ్ళాను. వెళ్ళి బయటకి వెళ్తే ఐసీయూలో ఉన్నాను. ఐసీయూలో ఉంటే దగ్గరికి వెళ్ళి చూసి అంకులు నేను ఎవరు గుర్తు పెట్టేవాడిని గుర్తు పెట్టానయ్యా.
ప్రార్థన చేసి వచ్చాను. తర్వాత నేను వెళ్ళలేకపోయాను. ఏదేమైనా అందులో ప్రభు దగ్గరికి వెళ్ళాడు. ఒక దినం మనం కూడా వెళ్ళాలి అనేది నిరీక్షణ కలిగి మనం జీవించాలనేది దేవుని ఆశ. దగ్గర 90+ సంవత్సరాలకు జీవించాడు. బిడ్డలు వాళ్ళ బిడ్డలు కూడా చూశాడు. అది దేవుని యొక్క గొప్ప కృప అనుకుని జీవితంలో. ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధ తండ్రి, యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఉన్నతమైన ఘనమైన నామంలో మీ దాసులు మాకు సహోదరులు అనుకులు శాంతులు బట్టి మిమ్మల్ని మనకు పర్యాయం స్తుతిస్తాము. ఈ ఒక యాత్ర ముగించుకొని అనేకమైన స్థితిలోనికి మీ దాసుని మీరు తీసుకున్నారు. అందులో బట్టి మీ స్తోత్రాలు. విడిచిన బిడ్డలు, వారి కుటుంబాలు, వారి బిడ్డలు, వారి కుటుంబాన్ని బట్టి నాయన మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. నిత్యమైన ఆదరణ ఆయన మీరు అనుగ్రహించి ఆయన మీ దాసుల ద్వారా మీరు ఇచ్చిన అంటే మీ వాగ్దానం ఆయన అబ్రహాం తర్వాత ఏ రీతిగా తన బిడ్డ తన తరాలు ఆశీర్వదించబడ్డాయో రీతిగా మీ దాసుని యొక్క కుటుంబాన్ని ఆయన తండ్రి మీరే ఆశీర్వదించి ఆయన వారికి మీరు తండ్రిగా ఉండి ఓదార్చమని వేడుకుంటున్నాను. సంఘంలో బెరాకాలో మీ దాసుడు నెరవేర్చిన బాధ్యతలన్నింటిని బట్టి కూడా మీ స్తోత్రాలు ప్రభా. సంఘానికి కూడా కావాల్సిన ఆదరణ ఒక దినం ప్రభా నేను కూడా ఈ స్థితికి లోనవ్వాలి. అయితే మా జీవితాలు సరిదిద్దపడి మీకు మహిమకరంగా మీ చెంతకు వచ్చే జీవితాలుగా మా జీవితాలు ఉన్నట్టుగా మీకు వచ్చే వారిలో ఇంకా ఎవరైతే ప్రభా మిమ్మల్ని అంగీకరించిన వారుగా లేరు అటు వారు ప్రభా ఈ సమయం అందైనా యేసుక్రీస్తు ప్రభువుని తమ సొంత రక్షకులుగా అంగీకరించి ఆయన మీ బిడ్డలుగా అవటం ద్వారా ఒక దినాన్న తిరిగి అందుని చూడగలుగుతున్నటువంటి నిరీక్షణ వారిని కూడా అనుగ్రహించమని వేడుకుంటూ భూస్థాపన కార్యక్రమం అంతట్లో మీ కృప చూపించమని వందనాలు స్తోత్రాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి మా ప్రభువును మా రక్షకుడు మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభు నామములో గణపరిచి స్తుతించి ప్రార్థిస్తా ఉన్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. తిరిగి 6 గంటలకు అంకుల్ వారి ఇంటి దగ్గర ఆదరణ గురించి కలిగి సమయము తర్వాత దేవాలయంలో ఈ కార్యక్రమం అంతా ముగించబడుతుంది. ఇంకా మరుసటి రోజులకు ఏమి ఉండవు. చిన్న ప్రార్థన చేసుకుంటాం. మన తల్లి దేవుని ప్రేమ కుమారుడు యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ దేవుని కన్నుల సహవాసం మనకును సకల పరిశుద్ధులకు విశేషంగా మంత్రి సహోదరుడు కళాసుడు కుటుంబాలకు సదాకాలం దేవుని ఆదరించి దీప ఆశీర్వాదానికి పాత్రగా చూపించారు.